పండించిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ జేడీ అభిభాష అన్నారు. చింతలపూడిలో సహాయ సంచాలకులు వారి కార్యాలయంలో ఎంపీ ఈవోలతో పాటు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సీజన్ లో రైతులు మొక్కజొన్న పంటను పండిస్తున్నారని, మొక్కజొన్న పంటకు 2200 గిట్టుబాటు ధర ప్రకటించడం జరిగిందని, రైతుల కోరిక మేరకు మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతోందని ఆయన అన్నారు. మద్దతు ధర కొనుగోలు చేసి గత 4 నుంచి రైతులకు ఎక్కడ ధర విషయంలో సమస్య రాకుండా చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగానే ఇప్పుడు మొక్కజొన్న పంట ఉత్పత్తి మార్కెట్లోకి వస్తుందండి మన జిల్లాలో, ఏలూరు జిల్లాలో. దీనికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన జిల్లా కలెక్టర్ గారు సూచించిన మేరకు ఇప్పుడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సిద్ధం చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు చింతలపూడికి వచ్చి చింతలపూడిలో రైతుల పొలాల్లో మొక్కజొన్న దిగుబడి వివరాలు అవన్నీ తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఏం రేటు నడుస్తుంది అనేది కూడా దాదాపు చింతాకు 2200 వరకు మార్కెట్ రేట్ ఉంది. ప్రభుత్వ మద్దతు ధర 2090 రూపాయలు, అంటే దాదాపు 2100 వరకు ఉంది. కాబట్టి ఇప్పుడు 100 రూపాయల గ్యాప్ ఉంది. ఏమాత్రం మార్కెట్ రేటు పడిపోకుండా మన రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తే పోటీతత్వం ఉంటుంది. ధర పడిపోకుండా ఆదుకోవడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి రైతులతో కూడా మాట్లాడడం జరిగిందంటే వాళ్ళు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ విధంగానే ప్రభుత్వం దాదాపుగా వారం రోజుల నుంచి మనం సమాయత్తం చేసింది. 2-3 రోజులు కొనుగోలు కేంద్రం ఏర్పాటు